ఏంటంటే నరకాత్ త్రాయతి ఇతి పుత్ర. నరకా నుంచి తప్పించేటువంటి వాడే పుత్రుడు అనేటువంటి మాట మన వేద గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నామండి. నరకా నుంచి తప్పించాలి అంటే మనకు ఎవరు కావాలండి? కుమారుడు కావాలి. ఈ మాటని వేదాలు చదివినటువంటి వాళ్ళందరూ మిస్అండర్స్టాండ్ చేసుకొని మన లోక సంబంధమైనటువంటి కుమారుడు మనల్ని లోక పాపాల నుంచి తప్పించి, అందుకనే తెలుగులో సామెత చెప్తూ ఉంటారు కదండి, పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడు అనేటువంటి మాట వచ్చేసిందండి. లోక సంబంధంగా నువ్వు కన్నా కుమారుడు, నేను కన్నా కుమారుడు మన పాపాల నుంచి మనల్ని రక్షించలేడు అనేటువంటి సత్యాన్ని మీ అందరూ ఈ దినం తెలుసుకోవాలని ప్రభు పేరట మీకు అందరికీ మనవి చేస్తున్నానండి. మనల్ని మన మన లోక సంబంధంగా కలిగినటువంటి కుమారులు ఎవరు కూడా మనలను పరలోక రాజ్యానికి చేర్చలేరండి. వేద గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి మాట ఎవరు రాయబడి ఉన్నదని చెప్పానండి, నరకా త్రాయత్ ఇతి పుత్ర. నరకా నుంచి తప్పించేటువంటి వాడే కుమారుడు. ఆ కుమారుడు ఎవరి గురించి రాయబడిందంటే ఈ భూ ప్రపంచంలోకి మనుష్య కుమారుడుగా అవతరించబోతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు గురించి రాయబడిన మాటని మనం మిస్అండర్స్టాండ్ చేసుకొని, మరి మనం కన్నటువంటి కుమారులందరూ కూడా మనకంటే పనికి మనల్ని ఎదవల్లాగా అయిపోయి తిరుగుతూ ఉంటే వాళ్ళు మనల్ని ఏ రకంగా నరకా నుంచి తప్పించగలరు? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. ఈరోజు ఇంకొక మాట వేద గ్రంథాల్లో రాయబడి ఉన్నదండి. ఏమనంటే అపుత్రస్య గతిర్నాస్తి. అపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేకపోతే మనకు గతి లేదు. గతి అనే మాటకు అర్థము మార్గము. ఈ పుత్రుడు లేకుండా మనం ఎక్కడికి వెళ్ళలేమన్నమాట అండి. హీఈస్ ద ఓన్లీ వే. అందుకనే క్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత తన సువార్తను ప్రకటిస్తూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గమును, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి మాట యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడండి. మనల్ని నరకా నుంచి తప్పించడానికి ఆ కుమారుడు తప్పించి వేరే మార్గము మన జీవితాల్లో లేనే లేదు. కనుక ప్రియ దేవుని సంఘమా, ఈరోజు క్రిస్మస్ అనేటువంటి ఆరాధన మనం జరిపించుకుంటూ ఉండగా, క్రిస్మస్ అంటే నన్ను ఒక మాట విస్తారంగా మాట్లాడనివ్వండి. క్రిస్మస్ అనే మాటకు అర్థము క్రీస్తు పుట్టుక అని కానే కాదు. క్రిస్మస్ అనేటువంటిది రెండు పదాల యొక్క కలయిక. క్రైస్ట్ ప్లస్ మాస్ గివ్స్ వాట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధన. ఆ క్రీస్తు ప్రభు ఈ భూలోకాలలో పుట్టాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆ క్రీస్తు ప్రభువును ప్రత్యేకంగా ఆరాధించేటువంటి సమయం కనుక దీన్ని క్రిస్మస్ ఆరాధన అంటున్నాం. కానీ క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు ఈ రోజే పుట్టాడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడి ఉండలేదు. కనుక మనం అలాంటి వివాదాల జోలికి పోకుండా క్రిస్మస్ అనేటువంటి మాటకు రియలిస్టిక్ అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు నరావతారిగా ఈ లోకంలో పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ ఆ క్రీస్తు ప్రభుని ప్రత్యేకంగా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుని యొక్క వాక్యము, నేను చదివించబడినటువంటి వాక్యము ఈ రకంగా చెప్తుంది. ఏమంటుందండి? కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును. తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నదంటే, తండ్రి యొక్క దేవుని కోరిక కుమారుడుగా ఈ భూలోకానికి పంపించబడుతున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువును మనం ఏం చేయాలటండి? We have to kiss the Son of God. ఆ దేవుణ్ణి క్రీస్తు ప్రభుని రక్షకుడుగా మనము ఎరిగితే సరిపోలేదండి. తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నదంటే we have to kiss the Son of God. ఆయన్ని ముద్దు పెట్టుకునేటువంటి సన్నిహిత సంబంధం మనం ఆ దేవునితో కలిగి ఉండాలి అని తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఉన్నదండి. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తున్నాం, కానీ ఆయన్ను ముద్దు పెట్టుకునేటువంటి స్థితిలో మనం ఉన్నామా? అందుకోసం ఇందాక కథ చెప్పానండి. మనం ఎవరిని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఈ లోకంలో దేవుళ్ళు దేవతలుగా పిలువబడుతున్నటువంటి అనేక మంది దగ్గరకు మనం సాగిలపడి వాళ్ళని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామేమో మనం ఆలోచించుకోవాలి ఈరోజు. అందుకని ఆ రకంగా చేస్తే మన ఇండియన్ క్రికెట్ టీం ఏ రకంగా అయితే నవ్వుల పాలైపోయిందో, తలవంపుల పాలైపోయిందో, సిగ్గుపడిపోయిందో, మనము కూడా మన జీవితాలు కూడా అదే స్థితికి వెళ్ళిపోతాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు ప్రభు పక్షంగా. మనం ఏం చేయాలటండి? తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఏమై ఉన్నదంటే ఆ కుమారుడుగా పంపబడినటువంటి భూలోకానికి పంపబడినటువంటి ఆ యేసు ప్రభువుని మనం ఏం చేయాలా? సొంత రక్షకునిగా అంగీకరించాలా. నెంబర్ 1, దట్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ దేవుడు ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నాడండి. తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క కోరిక ఏమై ఉన్నదంటే కుమారుని ముద్దు పెట్టుకునిడి. వి హావ్ టు కిస్ ద సన్ ఆఫ్ గాడ్. మనం ముద్దు ఎప్పుడు పెట్టుకోగలుగుతామండి? ఆయనతో మనకు సన్నిహిత సంబంధం కలిగినప్పుడు. గత అనేక సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటూ ఉంటున్నాం. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి? పోయిన సంవత్సరం అయితే గ్రీన్ శారీ కొనుక్కున్నామేమో మనం ఆడవాళ్ళం.
ఈ సంవత్సరం అయితే రెడ్ శారీ కొంటున్నామేమో, అదేనా తేడా? కాదండి. దేవుడు కోరుకునేది ఏంటంటే సంవత్సరాలు గడిచే కొంది మనం ఆ క్రీస్తు ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. వి హావ్ టు డెవలప్ అన్ ఇంటిమసీ విత్ గాడ్. ఎంతటి సన్నిహిత సంబంధం అంటే ఆయనను ఆ కౌకలించుకొని ముద్దు పెట్టుకునేటువంటి సంబంధం మనము దేవునితో కలిగి ఉండాలి అని తండ్రి అయిన దేవుని యొక్క కోరిక అయి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా వినాలి. ఈరోజు క్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు పంపబడ్డాడు అంటే ఆయన్ని రక్షకుడిగా గుర్తించడం మాత్రంతో సరిపోలేదండి. వి హావ్ టు కిస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆ కుమారుడుగా పంపబడినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని మనమందరము ముద్దు పెట్టుకునేటువంటి స్థాయిలోకి మనమందరము ఎదగాలి అని తండ్రి అయిన దేవుని యొక్క కోరిక ఉన్నదండి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్నటువంటి మనమందరం కూడా ఈ గ్రామంలో ఒక్క విషయం జాగ్రత్తగా ఆలోచించాలండి. ఏం చేయాలి? మనము ఆ క్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా ఈ పాటికి అందరం అంగీకరించి ఉంటామేమో, అందుకనే ఈ రోజు అందరం ఇక్కడ కూడుకున్నాం, సమావేశమయ్యాం, ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నాం. అంతటితో సరిపోలేదు అని తండ్రి అయిన దేవుడు ఈ రోజు హెచ్చరికగా మనతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? ద మెసేజ్, ద రియల్ క్రిస్మస్ మెసేజ్ ఫర్ యూ టుడే ఈస్ వి హావ్ టు కిస్ ద సన్ ఆఫ్ గాడ్ దట్ హస్ బీన్ సెంట్ ఫ్రమ్ ఆల్ ద వే టు హెవెన్. ఆ పరలోకం నుంచి ఈ భూలోకానికి పంపబడ్డటువంటి నరావతారిగా ఈ భూలోకానికి పంపబడ్డటువంటి క్రీస్తు ప్రభువుని మనం ఏం చేసే స్థితిలో ఉండాలండి? ఈరోజు రక్షకునిగా అంగీకరిస్తే సరిపోలేదు. తండ్రి అయిన దేవునికి అది కాదండి కావాల్సింది. వి హావ్ టు డెవలప్ అన్ ఇంటిమసీ విత్ ద సన్ ఆఫ్ గాడ్. దట్ ఇంటిమసీ షుడ్ బి వెరీ మచ్ క్లోజ్, వెరీ మచ్ క్లోజ్. అది ఎంత సన్నిహిత సంబంధం అంటే ఆయన్ను మనము హగ్ చేసుకొని కౌగలించుకొని ముద్దు పెట్టుకునేటువంటి సంబంధం మనము దేవునితో కలిగి ఉన్నామా? ఈరోజు మనలో మనం క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్న మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ ప్రశ్న మనలో మనం వేసుకోవాలండి. ఆ క్రీస్తు ప్రభుకి సన్నిహితంగా మనం మెలుగుతూ ఉన్నామా? ఆయన్ని ముద్దు పెట్టుకోగలిగేంత సన్నిహిత సంబంధము మనం ఆయనతో కలిగి ఉంటున్నామా? వి హావ్ టు డెవలప్ సచ్ ఎన్ ఇంటిమసీ విత్ లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. అట్టి కృప ఆ దేవాది దేవుడు మీకందరికీ దయచేయాలని ప్రభుపక్షంగా ప్రార్థన చేస్తా ఉన్నాను. మీకందరికీ కూడా ఆ క్రీస్తు జన్మదిన ప్రత్యేక ఆరాధన శుభాకాంక్షలు. శీల నుంచి వచ్చిన సంఘస్థులందరికీ, అలాగే కాజులూరు మండలంలో ఉండే సంఘస్థులందరికీ, వేదిక మీద ఉండే పెద్దలందరికీ, నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా స్కూల్ పక్షంగా మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని యొక్క సన్నిధిలో ప్రియులరా, కుమారుని ముద్దు పెట్టుకుంటే లేని ఎడల ఆయన ఏం చేస్తాడట? కోపించును. ఒకవేళ ప్రభుని యొక్క సన్నిధిలో అనేక సంవత్సరాలు నీ జీవితంలో గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా వాయిదాలు వేస్తున్నాయేమో యేసు ప్రభు దగ్గరికి రావడానికి, ఆయన అంగీకరించడానికి, ఆయనకు చిత్తాన్ని గ్రహించడానికి, ఆయన రక్షణ పొందుకోవడానికి ఇంకా వాయిదాలు వేస్తూ ఉంటాయి. ఈ దినమే చివరి దినమేమో గ్రహించుకుని ప్రభుని యొక్క సన్నిధానంలో ఆయన ఎద్దుకు రావాలని దేవునికి వాక్య పూర్వకముగా ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ రెండు చేతులు చాపి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఈ దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించుట. జ్ఞానులు ఆరాధించారు, జ్ఞానులు స్తుతించారు, దేవుని గణపరిచారు. గొర్రెల కాపరులు దేవుని స్తుతించారు, దేవుని ఆరాధించారు. మరి అట్టి మాదిరిగా వారు ఆరాధించినట్లుగా నువ్వు ఆరాధిస్తున్నావా? అటువంటి మనస్తత్వానికి నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి సమయాన్ని నువ్వు కలిగి ఉన్నావా? అటువంటి దైవిక చిత్తాన్ని నువ్వు కలిగి ఉన్నావా అనేది దేవునికి వాక్యం అనేక విధాలుగా మనకు పట్ల ఘోషిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానులు నడిపించినది ఒక నక్షత్రము, దాని ఇంగ్లీష్లో స్టార్ అంటారు. ఈ స్టార్ అనేటువంటి అబ్రివేషన్ ఏంటంటే వారిని నడిపించింది, జ్ఞానులను దేవుని యొద్దకు నడిపించింది నక్షత్రం. ఈనాటి దినాన్ని కూడా నీవు కూడా ప్రభుని యొక్క సన్నిధానములో అనేక మంది ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపిస్తే, ఆయన వాక్యం యొద్దకు నడిపిస్తే, ఆయన గడుగుజాడలో నడవడానికి నీవు ప్రయత్నించి వారిని వచ్చేటట్లుగా నీవు చేస్తే, ప్రభుని యొద్దకు నడిపించిన నీవి ఆ నక్షత్రాన్ని అని దేవుని వాక్యం కూడా మనకు సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. STA స్టార్ అనగా 4 అక్షరాలు కనిపిస్తా ఉన్నాయి. ఎస్ అనగా దే షాట్ ద కింగ్ ఆఫ్ ద జూస్ అని చెప్పి దేవుని యొక్క వాక్య సన్నిధానములో మనం చూస్తూ ఉన్నాం. వారు యూదుల రాజు అనేటువంటి దేవుని వారు వెదికారు. దే షాట్ ద కింగ్. వారి రాజును వెదికారు. ప్రభుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, ఈనాటి దినాన్ని అనేక మంది ప్రజలు రకరకాలుగా వెతుకుతూ ఉన్నారు. నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలియక, రక్షణ భాగ్యంలో నడిపించేటువంటి వారు ఎవరో తెలియక మెట్టలు ఎక్కుతున్నారు, కొండలు దిగుతున్నారు, లేక అనేక ప్రాంతాలకు వెళుతున్నారు. కానీ నిజమైనటువంటి దేవుని గ్రహించనేరక వారి యొక్క జీవితం అంతా కూడా చీకటితోనూ, మానసిక రోగాలతోనూ, సమస్యలతోనూ కొట్టిమిట్టలాడుతూ ఉన్నాయి.
కానీ నువ్వు వెతకాల్సింది యూదుల రాజు అయినటువంటి యేసుక్రీస్తును, అనగా నీకు రక్షణ ఇచ్చి రక్షణ అయినటువంటి యేసుక్రీస్తును మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. STAR, టీ అనగా దే ట్రావెల్ ఫర్ క్రైస్ట్, దే ట్రావెల్ టు బెత్లెహేమ్. వారు బెత్లెహేమునకు వచ్చి క్రీస్తునొద్దకు వారు ప్రయాణం చేశారు. వారు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు క్రీస్తునొద్దకు రావడానికి. ప్రియ దేవుని సంగమ, నీవు ఈనాడు దినాన్ని ఎక్కడెక్కడికి ప్రయాణం చేస్తా ఉన్నావు? నీ గమ్యం ఎక్కడికో, నీ ప్రయాణం ఎక్కడికో, నీ వెళుతున్న మార్గం ఎక్కడికో నీవే ఆలోచన చేసుకోవాలని దేవుని వాక్యం నీకు సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు దేని కొరకు ప్రయాస పడుతున్నప్పటికీ, నువ్వు ఎందుకొరకు నీవు ప్రయత్నిస్తున్నప్పటికీ, నీ ప్రయాణం చేస్తున్నప్పటికీ ఆ ప్రయాణాలను కూడా వ్యర్థమే. నీ ప్రయాణము యేసునొద్దకు నువ్వు నడిపించబడాలి. నీ ప్రయాణం యేసునొద్దకు రావాలి. క్రీస్తునొద్దకు నువ్వు నడిపించబడాలి. క్రీస్తు యేసు యొక్క స్వరూపాన్ని నువ్వు ధరించుకోవాలి. దేవునికి వాక్యం నీకు సెలవిస్తూ ఉంది. STAR, అనగా ఎడోర్ హిమ్, ఎడోర్ ద క్రైస్ట్ అనగా క్రీస్తును వారు వారిని స్తుతించిరి, క్రీస్తును స్తుతించిరి. నీవెవరిని స్తుతిస్తున్నావు? మనుషులనా? నీవెవరిని పొగుడుతున్నావు? మనుషులనా, లేక నమ్మకాలనా, లేక డబ్బునా, అందానా, సౌందర్యాన్నా? దేన్ని పొగుడుతున్నావు ఈ రాత్రి? నీ దేవుని తప్ప ఎవరిని స్తుతించడానికి వీలు లేదు. నీ దేవుని తప్ప ఎవరిని గణపరచడానికి వీలు లేదు. ఈ రాత్రి దేని పట్ల నీవు లక్ష్యాన్ని కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేన్ని స్తుతిస్తూ ఉన్నావు? దేన్ని పొగుడుతూ ఉన్నావు? కొందరు రథముల బట్టి, కొందరు సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తారు, కానీ నేనైతే నా దేవుని బట్టి నేను అతిశయిస్తున్నాను. దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నీకు రక్షణ ఇచ్చి నీకు సన్నిధానములో నిన్ను అనేక రీతులుగా పెంచి పోషిస్తూ ఆదరిస్తూ నిన్ను గౌరవిస్తున్నటువంటి యేసయ్యను నీవు స్తుతించాలి, ఘనపరచాలి. మనుష్యుడు కాదు, లేక మానవత్వాలు కాదు, లోక సంబంధమైనటువంటి కార్యాలు కాదు. యేసును స్తుతించాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. STAR అనగా దే రెస్పాండ్. ఎప్పుడైతే ఆ యొక్క నక్షత్రం కనిపించిందో వారు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు క్రీస్తునొద్దకు నడవడానికి రెస్పాండ్ అయ్యారు. దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నీ వెంటనే ప్రతిస్పందించాలి. నీవు ప్రతిస్పందించినప్పుడు దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతావు, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించగలుగుతావని దేవుని వాక్యం నీకు సెలవిస్తా ఉంది. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభ, నీ సన్నిధానములు అయా నీ దాసుల ద్వారా మాట్లాడవు నాయన. కుమారు ముద్దు పెట్టుకుని లేని ఎడల కోపించును. ఒకవేళ నాయన యేసయ్యా, నీ ఉగ్రతను చూస్తూ ఉన్నావేమో, నీ రక్షణ భాగ్యను సంపాదించుకున్న నేక, నీ రక్షణ అడుగు జాడలో నడవలేక ప్రభువా, నానింకను ప్రభు నీ సంధాములు నీ కృపకు హక్కుదారులము కాక ఇంకా దూరంగా ఉన్నావేమో. క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్నాం, ప్రార్థనలకు వెళుతున్నాం, ఇంకా ఎన్నెన్నో చేస్తా ఉన్నాం. బ్రతికి ఇంకా మారలేదు, పరివర్తనలో మార్పు లేదు, నా జీవితాల్లో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, దైవిక చిత్తానుసారమైనటువంటి మనస్సును కలిగలేము నాయన. ఈ రాత్రి ప్రభా నీ సన్నిధానములు నీ వాక్యం ద్వారా మాట్లాడావు. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దీవించండి, మీరు ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచండి నాయన. జరగబోతున్న ప్రతి కార్యక్రమాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నా. నీ కృపా నీ కాపుదల తోడుగా ఉంచి మీరే నడిపించమని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చివరి ఆ సమయానికి వస్తా ఉన్నాం. మన పిల్లలు ముందు డాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే డ్రామాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తిలకించి వారిని ఆశీర్వదించి వారిని దీవించాల్సిందిగా ప్రభు పేడ మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మదన ఏర్పాటు చేసినటువంటి కేకును మనం క్రీస్తు యేసు యొక్క జన్మదిన సందర్భంగా మనం దాన్ని చేద్దాం. దయచేసి మదన్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేడ వారిని మనం చేస్తా ఉన్నాం.